ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, ఈ న్యూస్ మీద ఎక్కడా కూడా అఫీషియల్ ఇన్ఫర్మేషన్ లేదు. జనసేన పార్టీ నుంచి గాని, కేంద్ర వర్గాల నుంచి గాని అఫీషియల్ ఇన్ఫర్మేషన్ అయితే లేదు. బట్ మెయిన్ స్ట్రీమ్ మీడియా దీని మీద రిపోర్ట్స్ ఇచ్చింది. నిన్నంతా కూడా దీని మీద వార్తలు ప్రసారం చేసింది. దాన్ని బేస్ చేసుకొని మనం వీడియో తీస్తున్నాం. సో అఫీషియల్‌గా ఎక్కడ కూడా పవన్ కళ్యాణ్‌కి ఒక రకమైన థ్రెట్ ఉందనేసి కేంద్ర నిఘా వర్గాలు చెప్పాయి అనేది అఫీషియల్‌గా న్యూస్ లేదు. బట్ ఇలాంటివి కొన్ని సోర్సెస్ నుంచే వస్తాయి తప్ప అఫీషియల్‌గా కూడా చెప్పరు చాలా సార్లు. ఎందుకంటే ఇది భద్రతకు సంబంధించినటువంటి సెక్యూరిటీ అంశం కదా! సో, దానివల్ల ఎక్కువ న్యూస్ ఉండదు దాని మీద అనుకుంటున్నా. మేబీ వాళ్ళు రేపొద్దున అవును చెప్పారు కేంద్రం అనొచ్చు. లేదంటే లేదు చెప్పలేదు ఇది ఫేక్ న్యూస్ అనైనా చెప్పొచ్చు. సో, కాబట్టి దీన్ని బేస్ చేసుకొని మెయిన్ స్ట్రీమ్ మీడియా రిపోర్ట్స్‌ని బేస్ చేసుకొని మనం వీడియో తీస్తున్నాం. సో, ఇప్పుడు పవన్ కళ్యాణ్‌ని చంపాల్సినటువంటి అవసరం ఎవరికుంటుంది? ఏ ఏ ఏ రకమైనటువంటి మనుషులు ఆయన్ని చంపాలనుకుంటారు? ఇప్పుడు రాజకీయాల్లో ఒకళ్ళనొకళ్ళు చంపుకోవటం అనేటువంటిది ఒక స్థాయికి వచ్చేసింది. అంటే ఎమ్మెల్యేల స్థాయికి ఇంక రావాల్సుంది. డౌన్ ట్రోడన్ ఉండేటువంటి పీపుల్ మధ్య ఆల్రెడీ నడుస్తోంది. చూస్తూనే ఉన్నాం. ఏపీలో గత 5 ఏళ్ల పాలనలో జగన్మోహన్ రెడ్డి పాలనలో చూసాం. కూటమి ప్రభుత్వం వచ్చాక వెలగబెడుతున్న హింస చూస్తున్నాం. ఇవన్నీ గూడా కనిపిస్తున్నాయి. అది నెమ్మది నెమ్మదిగా పెద్ద ప్లేస్‌కొస్తదనేది. ఎందుకంటే పవన్ కళ్యాణ్‌కి ముందున్నటువంటి రాజకీయ శత్రువులెవరు? రాజకీయంగా డెఫినైట్‌లీ వైసీపీ శత్రువు. ఈరోజు వైసీపీ 11 సీట్లకు పరిమితం అయిపోయింది అంటే దానికి చంద్రబాబు నాయుడు ఎంత కారణమో అంతకంటే ఎక్కువ కారణం పవన్ కళ్యాణ్ అని చెప్పుకోవచ్చు. అందువల్లే నరేంద్ర మోడీ గాని, చంద్రబాబు గాని నెత్తిన పెట్టుకుంటారు పవన్ కళ్యాణ్. 2014 నుంచి కూడా మోడీ, చంద్రబాబు నెత్తిన పెట్టుకుంటారు. మధ్యలో పవన్ దూరం అయ్యారు. మళ్ళీ ఇప్పుడు 24లో కలిసారు. సో, ఈ పరిస్థితుల్లో ఖచ్చితంగా రాజకీయంగా మాత్రం వైసీపీ గట్టి శత్రువు అని చెప్పుకోవచ్చు. అయితే మరి రాజకీయ శత్రువులు బయట కూడా శత్రువులుగా మారతారా అంటే అవకాశం ఉంది. చెప్పలేం. అట్లాగని చంపేంత వరకు వెళ్తారా అంటే చెప్పలేం. ఎందుకంటే జనసేన పీపుల్‌కి కూడా జగన్మోహన్ రెడ్డి శత్రువే గదా! వైసీపీ వాళ్ళకి చంద్రబాబు గూడా శత్రువే గదా! లోకేష్ గూడా శత్రువే గదా! ఇట్లా రాజకీయ శత్రువులైతే వీళ్ళున్నారు. కానీ దాన్ని దాటి పరిధి దాటి మనుషుల్ని చంపే లెవెల్‌కి వెళతారా అంటే మనం ఆల్రెడీ హింసని నార్మలైజ్ చేసేసుకొని వైలెన్స్‌ని పెద్ద మ్యాటర్ ఏం గాదు. ఒకళ్ళనొకళ్ళు చంపుకోవడం, పొడుచుకోవడం అనేది క్యాజువల్ డిబేట్‌లు పెట్టేసుకుంటున్నాం గాబట్టి ఏమైనా జరగొచ్చు. సో, రాజకీయంగా వైసీపీ వైపు నుంచి థ్రెట్ ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ ఆహ్, రియల్ లైఫ్‌లో అంటే రాజకీయంగా కాకుండా బయట చంపేంత ఉంటుందా అంటే మరి చెప్పలేం. అయితే కేంద్ర నిఘా వర్గాల సమాచారం ప్రకారం కొన్ని గ్రూపుల్లో, కొన్ని ఉగ్రవాద సంబంధించిన మావోయిస్ట్‌కి సంబంధించి ఆహ్, వాళ్ళనేమంటామంటే సమాజానికి నెగెటివ్‌గా ఉండేటువంటి కొన్ని గ్రూపుల్లో పవన్ కళ్యాణ్ యొక్క పేరు ప్రస్తావన ఎక్కువగా వస్తుందని. ఎందుకంటే మీకు గెలిచిన తర్వాత సౌత్ ఇండియా ఎంత మాట్లాడుకుందో లేదా ఏపీ, తెలంగాణ ఎంత మాట్లాడుకుందో పవన్ కళ్యాణ్ గురించి నార్త్ ఇండియా కూడా అంతే మాట్లాడుతుంది. ఎందుకంటే ఎన్‌డీఏలో భాగస్వామిగా ఉన్న ఒక జనసేన అనే పార్టీ అంటే ఆంధ్రాలో ఉందా, గెలిచిందా ఇవన్నీ తెలీదు వాళ్ళకి. ఫస్ట్ ఇనీషియల్‌గా. ఆహ్, జనసేన అనే పార్టీ ఒకటి ఎన్‌డీఏలో ఉంది. ఆ పార్టీ 21 సీట్లకే పోటీ చేసింది ఆంధ్రప్రదేశ్‌లో. 21కి 21 సాధించి దేశంలోనే అతిపెద్ద 100% స్ట్రైక్ రేట్ కొట్టింది అనే అంశం తెలుసుకున్నారు. ఎవరు ఎన్‌డీఏని సపోర్ట్ చేసి, బీజేపీ సపోర్ట్ చేసే భక్త్స్ అంటాం వాళ్ళని. వాళ్ళు తెలుసుకున్న తర్వాత భయంకరమైనటువంటి ఎలివేషన్‌లు ఇవ్వడం స్టార్ట్ చేశారు పవన్ కళ్యాణ్‌కి అసలు. ఆఫ్‌కోర్స్ హి డిజర్వ్స్ ఇటే గాని చెప్తున్నా ఏం జరిగిందో. గట్టిగా పవన్ కళ్యాణ్ అనేటువంటి వ్యక్తి ఈ లెవెల్‌లో సాధించగలిగాడు. ఈరోజు చంద్రబాబు, నితీష్ కుమార్ నిలబడితే ఏదైతే ప్రభుత్వాన్ని మళ్ళీ మోడీ ఫార్మ్ చేసి అధికారంలోకి మూడోసారి వచ్చారో, పీఎం అయ్యారో, దానికి ఇతనే కారణం అనేసి అంశాలు నార్త్ ఇండియా వ్యాప్తంగా బీజేపీ గ్రూపుల్లో, వాట్సాప్ గ్రూప్‌లు అనండి రకరకాల చోట్ల విపరీతంగా స్ప్రెడ్ అయిపోయినాయి. దాంతో పాటు ఏమైందంటే నరేంద్ర మోడీ యొక్క ప్రమాణ స్వీకారం జరిగినప్పుడు పవన్ కళ్యాణ్ మీద ఎక్కువగా ఫోకస్ ఉండింది అందరికి. పవన్ కళ్యాణ్ తన భార్యతో రావటం, పవన్ కళ్యాణ్ గురించి మీకు నార్త్ ఇండియాలో రకరకాల యూట్యూబ్ ఛానెల్స్‌లో వీడియోస్ గాని, బయట ఫోటోలు గాని, పవన్ పట్ల ఒక రకమైన క్రేజ్ ఎంతలాకెళ్ళిందంటే కొంతమంది తెలుగు ఫ్యాన్స్ ఏమనేవారంటే, సరేరా ఈరోజు పవన్ కళ్యాణ్ మోడీ ప్రమాణ స్వీకారానికి ఎళ్ళాడు. తెలుగు రాష్ట్రాల్లో ఉండే పవన్ ఫ్యాన్స్ అందరూ సైలెంట్‌గా మీరు మీ పనులు మీరు చూసుకొని రిలాక్స్ అయిపోండి. ఎందుకంటే నార్త్ ఇండియా ఫ్యాన్స్ డ్యూటీ ఎక్కుతారు ఈ రోజని. అంటే ఆ లెవెల్‌లో ఫ్యాన్ బేస్ బిల్డ్ అయిందనేసి సరిగ్గా సరదాగా ఏపీ, తెలంగాణలో ఉండే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్, తెలుగు ఫ్యాన్స్ అంటూ ఉంటారు. అంటే ఆ లెవెల్‌లో అక్కడ క్రేజ్ బిల్డ్ అయిందని రెండో అంశం. మూడోది ఏం జరిగిందంటే మొన్న అంబానీ పెళ్లిలో కూడా పవన్ కళ్యాణ్ అతి అతి పెద్ద అంశంగా హైలైట్ అవ్వడం. పైగా తన పార్టీకి సంబంధించి అక్కడ డిస్కషన్ నడిచింది. జనసేన పార్టీ గురించి అంబానీ పెళ్లిలో అని కూడా పవన్ కళ్యాణ్ మొన్న స్పీచ్‌లో చెప్పారు. మరి నిజమో ఆయన హ్మ్, అబద్ధం అంటే ఐ మీన్ ఆహ్, కావాలని అట్లా బిల్డప్ లాగా చెప్పారో మనకు తెలీదు గానీ బట్ చెప్పారు. సో ఇదంతా కూడా కొన్ని కొన్ని యాంటీ సోషల్ ఎలిమెంట్స్‌ని యొక్క అట్రాక్షన్‌ని వాళ్ళు అట్రాక్ట్ అవుతున్నారు ఈ పేరుకి. అంటే వాళ్ళ అట్రాక్షన్‌ని గ్రాబ్ చేస్తున్నారు పవన్ కళ్యాణ్. ఎక్కడ చూసినా పవన్ కళ్యాణ్ గురించి నడుస్తుంది గత 40, 45 రోజులుగా. సో, ఇట్లా మోడీ సపోర్టర్‌గా ఉండి పైగా నార్మల్‌గా వినిపించడం వేరు. ఒక బిజినెస్ మ్యాన్ గానో, ఒక సినిమా యాక్టర్ గానో, ఒక పొలిటీషియన్ గానో హిట్ అయ్యి వినిపిస్తాం వేరు. మోడీ యొక్క
అనుంగ అనుచరుడుగా మోడీయే ఈయన్ని నెత్తిన పెట్టుకున్న వ్యక్తిగా అంటే అందరూ మోడీని నెత్తిన పెట్టుకుంటే మోడీ ఏంటి ఈయన నెత్తిన పెట్టుకుంటాడు ఇంత లెవెల్‌లో హైప్ ఇస్తున్నారు. ఆహ్, కె సడెన్‌గా దేశవ్యాప్తంగా ఒక ఆహ్, వైబ్ లాగా ఉండేటువంటి పేరుని మావోయిస్ట్ గ్రూపుల్లో గాని, టెర్రరిస్ట్ గ్రూపుల్లో గాని, లేకపోతే ఇంకొన్ని యాంటీ సోషల్ గ్రూప్స్‌లో గాని ఎక్కువగా వినిపిస్తుంది పవన్ కళ్యాణ్ పేరు. సో, ఇతన్ని టార్గెట్ చేసేటువంటి పరిస్థితి ఉంది అనేటువంటి కేంద్ర నిఘా వర్గాల హెచ్చరిక. అంటే ఎనీ మినిట్ అంటే ఎవ్రీ మినిట్ మీరు కేర్‌ఫుల్‌గా ఉండాలి. ఏదో ఇవాళ, రేపో లేకపోతే నెక్స్ట్ 1 వీక్ కాదు. ఎవ్రీ మినిట్ కేర్‌ఫుల్‌గా ఉండాలి. పైగా మీరు అంటే పవన్ కళ్యాణ్ పట్ల ఇంకొక డేంజర్‌ని ఇన్వైట్ చేసేటువంటి తత్వం ఏముంటదంటే, ఉత్తినే జనాల్లోకి చొచ్చుకెళ్ళిపోయేటువంటి వ్యక్తి. అంటే చంద్రబాబుకి ఒక జెడ్ ప్లస్ కేటగరీ, జగన్‌కి ఒక ప్రైవేట్ సైన్యం ఏదో ఉంటది. పవన్ కళ్యాణ్ కూడా బౌన్సర్‌లు ఉంటారు. కానీ సినిమా హీరో గదా! సినిమా హీరోలకి ఆల్రెడీ వాళ్ళు సినిమా హీరో మళ్ళీ రాజకీయాల్లోకొచ్చి ఒక క్రేజ్ 21/21 అక్కడ ఇద్దరు ఎంపీలు ఒక భారీ ఎత్తున హైప్ వచ్చేసింది. ఏపీ డిప్యూటీ సీఎం ఇవన్నీ ఉండేసరికి ఏమైద్దంటే దాంతో పాటు ఈ కష్టాలు వింటాడు, చేస్తాడు అనేటువంటి ఒకటి. జగన్‌కి వింటాడు, చేస్తాడని ఒక లెవెల్ ఉంటది. చంద్రబాబుకి ఒక లెవెల్ ఉంటది. లోకేష్‌కో లెవెల్. కానీ ఈయనకి డిఫరెంట్ లెవెల్ ఉండేసరికి సినిమా హీరో కాబట్టి ఆబ్వియస్లీ అందులోనూ సీఎం, డిప్యూటీ సీఎం అయ్యాడు కాబట్టి జనం ఎగబడి వినతులు ఇచ్చేటువంటి పరిస్థితి ఈయన కూడా అప్పటికప్పుడు కారు ఆపి మొన్న కూడా ఒక మీటింగ్‌కెళ్ళాల్సుంటే సచివాలయానికి వెళ్తున్నప్పుడు లేదా పిఠాపురంలోనో ఆహ్, ఈ ఈ వెళుతున్నప్పుడు దారిలో ఆపి అందరితో తీసుకుంటూ వెళ్తుంటే ఒక ట్వీట్ కూడా ఏసాడు. ఇట్లా వెళ్తూ ఉంటే సాయంత్రం ఎప్పుడో అవుద్ది రోజు ఆఫీస్‌కెళ్ళేసరికి మీరని. సో, అట్లాగా సరదాగా ఏసాడులెండి ఆ ట్వీట్ అతను. సో, అట్లాగా ఏమైద్దంటే జనాల్లోకి ఉత్తినే అట్లా వెళ్ళిపోవటం, జనం చాలా ఈజీగా ఇతన్ని అప్రోచ్ అవ్వడం ఇవన్నీ జరిగేటువంటి క్రమంలో మీకు అటాక్ అనేది ఈజీ అయిపోతది ఒక మనిషి మీద. జగన్ మీదైనా, చంద్రబాబు మీదైనా, పవన్ కళ్యాణ్ మీదైనా ఎవరి మీదైనా కూడా. సో, ఇట్లాంటి అవకాశం ఉంది మీరు కాస్త తగ్గించుకోవాలి అనేటువంటి ఆల్రెడీ వై కేటగరీ భద్రత ఉంది పవన్ కళ్యాణ్‌కి. జెడ్ కేటగిరీ పద్ధతి పెట్టబోతున్నారని సో నాకు పర్సనల్‌గా ఒక స్ట్రాంగ్ సోర్స్ నుంచి తెలిసింది. దాని గురించి నేను ట్వీట్ కూడా చేశా. సో చూడాలి మరి ఏంటి ఈ జెడ్ కేటగిరీ భద్రత వస్తే ఏం జరుగుతుంది? ఎంత కేర్‌ఫుల్‌గా ఉండాలి పవన్ కళ్యాణ్ ఇక మీదట? ఎవరైనా సరే జగన్ అయినా, చంద్రబాబు అయినా, పవన్ కళ్యాణ్ అయినా, కేసీఆర్ అయినా, రేవంత్ అయినా వీళ్ళు జనాల్లో ఉండేటువంటి స్ట్రాంగ్ లీడర్స్. వీళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. వీళ్ళ చుట్టూ ఉండేటువంటి వాళ్ళు కూడా ప్రొటెక్షన్ పరంగా వాళ్ళని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఎందుకంటే వీళ్ళంతా ఎక్కువ కాలం ఉండాలి. ప్రజలకి చేయగలిగినంత సేవ చేయాలని కోరుకుంటున్నాను.